బ్రేక్ త్రూ అర్థం ఏంటంటే ఏదో అడ్డంకు, ఏదో గోడ, లేకపోతే పర్వతము, లేకపోతే ఆటంకం ఉంటే దాన్ని ఛేదించి దూచుకొని ముందుకెళ్ళినప్పుడు దాన్ని ఏమంటారండి? బ్రేక్ త్రూ. ఛేదించాలి అంటే ఆటంకం ఉంది, దాన్ని జయించాలి, దాన్ని కూలగొట్టాలి, దాన్ని నరకాలి. ఏదో ఇప్పుడు చూడండి, గొలియాత్ అడ్డుగా నిలబడితే వాడిని నరకాల్సి వచ్చింది. మరి ఎరుకో గోడలో అడ్డుగా నిలబడి వాడిని కూల్చగొట్టాల్సి వచ్చింది. మరి ఇలాగా ఏదైనా ఆటంకం ఉన్నప్పుడు దాన్ని ఛేదించి దాన్ని జయించి ముందుకెళ్ళిన దాన్ని ఏమంటామంటే బ్రేక్ త్రూ అంటాం. బ్రేక్ ఫోర్త్ అంటే ఆటంకం ఉండకపోవచ్చు, అడ్డు ఉండకపోవచ్చు, కానీ దేవుడే తన కృపను బట్టి, తన సమయాలను బట్టి ఆయన దేర్ ఆర్ సీజన్స్ అండ్ టైమ్స్. కొన్ని సమయములు, నిర్ణయ కాలములు ఉంటాయి. నిర్ణయ కాలములు, సమయాలు ఉంటాయి దేవునిలో. అవి బయలుపరచబడే వరకు, ఆ సమయం వచ్చే వరకు నిన్ను దేవుడు దాచిపెట్టి ఉంచుతాడు, కప్పి పెట్టి ఉంచుతాడు. సమయం వచ్చినప్పుడు నిన్ను అకస్మాత్తుగా లోకానికి ప్రత్యక్షపరుస్తాడు. హల్లెలూయా. ఆటంకం ఏమీ లేదండి అక్కడ, కానీ ఆ సమయం వచ్చినప్పుడు అకస్మాత్తుగా మిమ్మల్ని ప్రత్యక్షపరచబడ్డమే బ్రేక్ ఫోర్త్ అంటాం. అర్థమైంది కదా మీ అందరికీ? కాబట్టి బ్రేక్ ఫోర్త్కి బ్రేక్ త్రూకి ఇది వ్యత్యాసం. ముఖ్యంగా దేవుడు నాతో ఎప్పుడైతే బ్రేక్ ఫోర్త్ అని మాట్లాడాడో నేను విన్నానో, ఈ అర్థమే దేవుడు నాకు తెలియపరిచాడు. కాబట్టి నా నమ్మకము, నా విశ్వాసము ఏంటంటే మనందరికీ కూడా ఈ సంవత్సరంలో ఒక బ్రేక్ ఫోర్త్ జరగనై ఉన్నది. బ్రేక్ ఫోర్త్ మన జీవితంలో జరగాలంటే దేవుడు చేస్తాడు నిజమే, కానీ మన బాధ్యతలు కూడా కొన్ని ఉన్నాయి. ఎందుకు? దేవునితో మనము ఒక సంబంధంలోకి వచ్చాం. ఆ సంబంధాన్ని మనం ఏమంటాం? నిబంధన సంబంధం అని చెప్పండి అందరూ. నిబంధన సంబంధం. నిబంధన సంబంధం అని మనం బాగా ఖచ్చితంగా మన మనసులో, మన హృదయంలో ఎరిగి, ఆ నిబంధన గురించి మర్చిపోకుండా మనం ఎప్పుడైతే జీవించి ప్రవర్తిస్తామో అప్పుడే మనము ఆ బ్రేక్ ఫోర్త్ అనేది అనుభవించగలం. ఉదాహరణకి చూడండి, దావీదు మహారాజు రాజు అవ్వకముందు మరి గొర్రెల్ని కాస్తా ఉన్నాడు. అయితే సమయం వచ్చినప్పుడు తండ్రి ఏమన్నాడు? మీ అన్నలు ఎవరైతే యుద్ధంలో ఉన్నారో వారి దగ్గరికి కొద్దిగా రొట్టె, తర్వాత చీజ్ తీసుకొని వెళ్ళమన్నాడు. ఆయన ఏంటంటే గొర్రెల కాపరి. కానీ గొర్రెలను కాచేటప్పుడు దేవుడు కొన్ని పనులు జరిగిస్తూ ఉన్నాడు ఆయన జీవితంలో. ఆయన కీర్తనాకారుడు, అవునా? అంటే దేవుణ్ణి కనపరచడము, దేవుణ్ణి వర్షిప్, స్తుతించడము, ఆరాధించడంలో ఆయన నైపుణ్యం చెందాడు. అంతేకాకుండా మరి దేవుని స్వరము వినే స్థితికి వచ్చాడు. అంతేకాకుండా మరి తండ్రి అప్పచెప్పిన బాధ్యత వహించి పనిచేయడం నేర్చుకున్నాడు. ఎప్పుడైతే సింహం వచ్చిందో, ఎప్పుడైతే ఎలుగుబంటి వచ్చిందో, వాటి రెండింటిని కూడా చింపి, ఛేదించి, జయించి వాటిని కాపాడాడు. ఇవన్నీ కూడా దేవుడు గమనిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనందరికి కూడా ఒక గొప్ప గమ్యము తలంచాడు దేవుడు. నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఘనమైన గమ్యం ఉంది మీకు. కానీ ఆ ఘనమైన గమ్యంలో మీరు ప్రవేశించి దాన్ని అనుభవించాలంటే ఇప్పుడు మిమ్మల్ని దాచి ఉంచాడు దేవుడు. మీ పేరు ఇంకా ఎవరికి తెలియదు, మీ వ్యాపారం గురించి ఎవరికి తెలియదు, మీరెవరో ఎవరికి తెలియదు, మీ పేరు చెప్పినా ఎవడు గుర్తుపట్టాడు. అలాంటి బతకరు మీరు. హల్లెలూయా. సమయం వచ్చింది, అకస్మాత్తుగా మీ పేరు విన్నవారు అందరు కూడా ఒకసారి నిలబడాలి, ఆగి. హల్లెలూయా, హల్లెలూయా. మీ పేరు చెప్తే ఆయన ఎవరండి అండంగా, మీ పేరు చెప్పగానే మా దూరపు చుట్టమండి ఆయన అని చెప్పుకోవాలి. నాకు ఆయన బాగా తెలుసండి అనాలి. అని ఎవరి గురించి చెప్తారండి? బాగా పేరున్న వాళ్ళ గురించే చెప్తారా లేదా? చెడ్డవారి గురించి ఎవరైనా మాట్లాడతారా? అకస్మాత్తుగా ఆ స్థితికి వచ్చినప్పుడు అందరూ కూడా మీ యొక్క ఫేవర్ కోరతారు తప్ప మీ నుంచి నాకు తెలియదని ఎవరు మాట్లాడరు. ఆమేన్. మరి ఏ సమయంలో అయితే నిన్ను దేవుడు కనపడని స్థితిలో ఉంచాడో అది కూడా ఒక ప్రత్యేకమైన పని కొరకు ఉంచాడు. ఎందుకు? నిన్ను కడుతున్నాడు, నిన్ను నిర్మిస్తున్నాడు, నిన్ను
సాధు పడుతున్నాడు, అంతేనా? సాధు చేస్తున్నాడు. ఆమె నిన్ను తయారు చేస్తున్నాడు. ఎందుకు? నీకు ఒక గొప్ప ఘనమైన గమ్యం ఉంది. ఆ గమ్యానికి చేర్చడానికి నీ పేరు ప్రఖ్యాతులు తెలియక ముందు, ఎవరు కూడా నిన్ను ఎరగని సమయంలో దేవుడు నీ మీద పనిచేస్తూ ఉన్నాడు. చేసి అకస్మాత్తుగా ఒకరోజు యుద్ధ రంగానికి తెచ్చాడు. ఎవరిని? దావీదుని తెచ్చి అక్కడ ఏమంటున్నారు? ఆ గొలియాతుని చూసి అందరూ పారిపోతున్నారు. సౌలుతో పాటు అందరూ పారిపోతున్నారు, దాచుకుంటున్నారు. వాడి స్వరం వింటే గడగడ వణికిపోతున్నారు. ఆ సమయంలో ఈ దావీదు కుర్రవాడు, 17 సంవత్సరాల వయసు గలవాడు, నిలబడేమన్నాడు? సున్నతి లేని ఫిలిస్తీయుడు వాడు ఎంతటి వాడు అన్నాడు. ఆ మాటలండి నువ్వు ఆజానుభవం చూసి లేకపోతే ఆ ఫిలిస్తీయుడు చూసి వాడెవడు అనొచ్చు, కానీ ఏమన్నాడు? సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఎవడు అన్నాడు. అంటే ఏం గమనించారా మీరు? ఆ అడవిలో, ఆ అరణ్యములో, ఆ గొర్రెలతో ఉన్నప్పుడు ఆయన ఏం గమనించాడు తెలుసా? నాకు దేవునితో నిబంధన సంబంధం ఉంది. ఈ నిబంధన సంబంధం ఉంది కాబట్టే నాకు ఏది లోటైందో ఆయన నాకు అది అనుగ్రహిస్తాడు. సింహంని చీల్చడానికి కావాల్సిన బలము నా చేతుల్లో లేదు, కానీ ఈ లోటులో నాకు సహాయం చేసేవాడు యెహోవాయే నా సహాయము. ఆమేన్. కాబట్టి అది అనుభవించాడు. అందుకే అకస్మాత్తుగా వచ్చాడు. అనుకొని రాలేదు, ఏదో గొప్ప కార్యం జరిగించాలని రాలేదు, లేకపోతే అక్కడ సమస్య ఉంది ఆ సమస్యను తీర్చాలని రాలేదు. ఏదో వచ్చాడు తండ్రి మాట విని. చూసారా దేవుడు సమయాలను ఎలాగ నిర్ణయిస్తాడు మనిషి జీవితంలో? హల్లెలూయా. ఆ రోజు అతను చూసి ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎవడు అన్నాడు. దేవుడి నామంని ఎదిరించడానికి వాడు ఎవడు? చూసా ఏం గమనిస్తున్నామంటే ఈ వ్యక్తికి, ఈ దావీదుకి ఆ నిబంధనలో ఉన్న బలమును ఎరిగి ఉన్నాడు. ఈరోజు చాలామంది క్రైస్తవులకి, దేవుణ్ణి నమ్మినటువంటి బిడ్డలకి ఈ సంబంధము గురించి సరి అయిన అవగాహన లేదు. అవగాహన లేనందుకు వారు ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి ఆ దేవుని దీవెన, ఆశీర్వాదం అనుభవించలేని స్థితిలో ఉన్నారు. అనేక మంది జీవితాలు, దేవుని నమ్ముకున్న బిడ్డల జీవితాలు చూసినట్టయితే ఏం గమనిస్తామో తెలుసా? వారి ప్రార్థన జీవితం చూసినా, వారు దేవునితో ఉన్న సంబంధాన్ని గమనించిన ఏం గమనిస్తామంటే ప్రతీదీ బిచ్చం అడిగినట్టు ప్రార్థన చేయడము, బిచ్చగాళ్ళ వలె ప్రవర్తించడం గమనిస్తూ ఉంటాం. ఎందుకంటే ఏదో రకంగా మతం ఏమి నేర్పించిందంటే ఏది కావాలన్నా ఏడ్చి విలపించి ప్రార్థన చేయండి అంది. ఆగండి. మీ కుమారులు ఉన్నారు, పిల్లలు ఉన్నటువంటి కుమార్తెలు ఉండొచ్చు, కుమారులు. ఎవరైనా మీ కుమారులు కానీ కుమార్తెలు కానీ వచ్చి మిమ్మల్ని బిచ్చం అడిగినట్టు అడిగితే మీకు సంతోషంగా ఉంటుందా? తల్లిదండ్రులుగా ఉండదు. ఎందుకు? వారికి హక్కు ఉంది. హక్కు ఉన్నంత మాత్రం గర్వముతో రమ్మని కాదు, ఆరగెన్స్ ఉండకూడదు, గర్వం ఉండకూడదు. కానీ నాది అనే ఆ భావముతో, ఆ అవగాహనతో వచ్చి డాడీ నాకు ఇది కావాలి అని అడుగుతాడు. మోకాళ్ళ మీద పడిపోయి ఏడ్చేసి దొర్లి నాకు ఇయ్యాలి నువ్వు అని బతిమలాడడం కాదు. అది బిచ్చం అడుక్కునే స్థితి. అంటే వారికి సరి అయినటువంటి అవగాహన లేదు. గమనించండి, మనం ఒక్కోసారి కారులో వెళ్తూ రెడ్ లైట్ పడ్డప్పుడు ఆగుతాం. ఆగినప్పుడు ఎవరు వస్తారు? బిచ్చగాళ్ళు వస్తారు మన దగ్గర. అప్పుడు దాకా వాళ్ళు మాట్లాడుకుంటారు, నవ్వుకుంటూ ఉంటారు. రెడ్ లైట్ పడగానే ముఖాలు మారిపోతాయి, కార్లు ఆగుతుంటాయి. గమనించారా? మారిపోయి వచ్చి తలుపు కొడతారు. ఆ విండో ఇవాళ రేపట్లో అంతా పవర్ విండోస్ కాబట్టి తలుపు కొట్టి విండోని కొట్టి ఇలాగ అడుగుతూ ఉంటారు. ఇవ్వలేదనుకోండి ఇంకా మొక్కలాగా చేస్తుంటారు, విలపించే మొక్క. కొద్దిమంది ఏడుస్తారు, కొద్దిమంది చిన్నపిల్లల్ని ఎత్తుకొని వచ్చి వారి సీసాలు ఉంటాయి, పాల సీసాలు, దాంట్లో ఏమీ లేకుండా ఉండేటట్టు చూస్తారు. ఎందుకు? ఇవన్నీ మన మనసు కరగాలని. అవునా కాదా చెప్పండి? మన మనసు కరిగన్నా ఏదన్నా వేస్తామేమో అని. చూసారు బిచ్చగాడు ఎలాగ ఆలోచిస్తాడో నేర్పిస్తున్నాను మీకు. వాడి మనసును కరిగించాలి. కాబట్టి నన్ను నేను హింసించుకుంటే చూసినోడు జాలిపడి ఏదో చేస్తాడు అనే ఉద్దేశంతో వస్తాడు బిచ్చగాడు. ఎప్పుడు జాలి మీద బతికేవాడు బిచ్చగాడు. హక్కులు లేవు వాడికి. ఉన్నాయా?
హక్కు లేదు. కానీ జాలి మీద ఆధారపడతాడు. ఒక్కోసారి ఆ పిల్లల్ని తెస్తారు, ఆ బాటిల్లో ఒక చుక్క పాలుండవు. ఇంకా మన 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 గుండె పిండేయడానికి ఏం చేస్తారు, వచ్చి మన కారు దగ్గరకు వచ్చే ముందు కొద్దిగా గిచ్చుతారు ఆ పిల్లోడిని. వాడు ఏడుస్తూ ఉంటాడు. మనం ఏమనుకున్నాం, తిండి లేదని ఏడుస్తున్నాడని మనం గమనించే వాడు గిచ్చి తెచ్చాడని. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది మీకు నేను చెప్పేది? ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇటువంటి హృదయం తలంపులో, ఇటువంటి మనస్తత్వంతో దేవుడి దగ్గరికి వస్తే మనం అన్నీ పొందుతామంటే అది అపోహ. మనము దేవుడు నిన్ను రక్షించి బిచ్చగాడిగా తయారు చేయలేదు. నీవు నన్ను అంగీకరించినట్టయితే నీవు నా కుమారుడు అగుటకు అధికారం అనుగ్రహిస్తాను అన్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కుమారుడిని అని మర్చిపోకుండా ఉండాలి. ఆ రోజు దావీదు గొలియాత్ని ఓడించడానికి కారణము నిబంధన. అంతే తప్ప ఆయన తెలివి కాదు, ఆయన జ్ఞానము కాదు, యుద్ధంలో ఉన్నట్టు ఎక్స్పీరియన్స్ కాదు, ఏది కూడా కాదు. దేవుని యొక్క నిబంధనలో ఉన్న శక్తిని ఆయన అనుభవించాడు. గమనించండి, అపోస్తుల కార్యము 3వ అధ్యాయంలో చూసినట్టయితే, పుట్టుకతోనే కుంటిగా ఉన్నటువంటి ఒక బిచ్చగాడు మరి ఆ బ్యూటిఫుల్ అనే గేట్, శృంగారం అనేటువంటి ద్వారము దగ్గర ప్రతిరోజు తెచ్చి కూర్చోబెడితే వాడు ప్రతిరోజు భిక్షం అడుక్కుంటూ ఉండేవాడు. ఆ రోజు గమనించండి, ఈ వ్యక్తి ఎవరో, ఈ వ్యక్తి యూదుడే. యూదుడంటే అబ్రహాము సంతానం. అబ్రహాము సంతానం అంటే నిబంధన కలిగిన వాడు. కానీ ఎక్కడున్నాడండి? ఆలయంలో లేడు, ఆలయం వెలుపల ఉన్నాడు. గమనిస్తున్నా, అనేక మంది ఆలయం వెలుపలుండి భిక్షం అడుక్కుంటా ఉన్నారు. ఆ సమయంలో పేతురు, యోహాను వచ్చారు. వచ్చేమన్నా, వెండి బంగారములు మా దగ్గర లేవు, కానీ సిల్వర్ అండ్ గోల్డ్ హ్యావ్ ఐ నన్, బట్ సచ్ as I have give I unto thee. వెండి బంగారం మా యొద్ద లేవు, కానీ నా యొద్ద ఉన్నదే మీకు ఇచ్చుచున్నాను. నా యొద్ద ఉన్నదే మీకు ఇచ్చుచున్నా. చూడండి, వాడు యూదుడే, పేతురు యూదుడే. కానీ పేతురుకున్న అవగాహన, ఆ భిక్షగానికి ఉన్న అవగాహన గమనించండి. వీడి అవగాహన దేవునితో ఉన్న సంబంధంలో, నేను భిక్షగాడిని, నేను ఎలాగైనా సరే జాలి మీద బతకాలి, మనుషుల జాలి మీద జీవించాలి. దేవుడు నాకు ఏమీ సాయం చేయట్లేదు. చూసారా, దేవుడు నన్ను పుట్టడమే కుంటివాడిగా పుట్టించాడు. నాకు ఇంకా ఫ్యూచర్ లేదు, నాకు ఇంకా భవిష్యత్తు లేదు, భిక్షం అనుకోవడమే నా భవిష్యత్తు అనుకొని ఈ వ్యక్తి ఆ శృంగారం అనే ద్వారం ముందు వేచి ఉన్నాడు. పేతురు వచ్చేమన్నాడు, నా దగ్గర వెండి బంగారం లేవు, కానీ నాలో నా యొద్ద ఉన్నదే. ఏముందండి పేతురు దగ్గర? యేసు క్రీస్తు అనే నామం. యేసు క్రీస్తు అంటే అర్థం ఏంటి తెలుసా? అభిషిక్తుడు, అభిషేకం కలిగిన వాడు. ది అనాయింటెడ్ వన్ అండ్ హిజ్ అనాయింటింగ్, జీసస్ క్రైస్ట్ అంటే. అయితే నేను ఇస్తున్నాను అని చెప్పి ఏమన్నాడు? రైజ్ అప్ అండ్ వాక్ అన్నాడు. లేచి నడువమని చెప్పాను. హల్లెలూయా, లేచి నడువు అన్నాడు. చూడండి ఎంత అధికారముతో పేతురు మాట్లాడుతున్నాడో. ఎందుకు? ఆయనకి దేవునితో ఉన్న నిబంధన సంబంధం ఆయన ఎరిగి ఉన్నాడు కాబట్టి. గమనించండి, ఎవ్రీథింగ్ రైజెస్ అండ్ ఫాల్స్ ఆన్ రిలేషన్షిప్స్. మీ భవిష్యత్తు మీరు దేవునితో ఉన్న సంబంధం మీద ఆధారపడి ఉంది. హల్లెలూయా. కాబట్టి ఈ బ్రేక్ ఫోర్త్ అనేది మనం అనుభవించాలంటే మన బాధ్యతలు మనం వహించాలి. దానిలో ప్రాముఖ్యంగా మాట్లాడుతూ నేనేమన్నాను, మన హృదయము దేవుని పట్ల శుద్ధముగా ఉండాలి. ఈ హృదయ వైఖరి మనది శుభ్రంగా ఉండాలి. దేవునికి ఆకర్షణీయంగా, దేవునికి అంగీకారంగా ఉండాలి. గమనించండి, మనం ఈ బ్రేక్ ఫోర్త్ అనుభవించాలంటే మనల్ని మనం సరైన స్థితిలో స్థిరపరచుకోవాలి. దాంట్లో శాంక్టిఫికేషన్, ప్రతిష్ఠించుకోవడం, దేవునికి మన జీవితము ప్రతిష్ఠించుకోవడము చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనల్ని మనం ప్రతిష్ఠించుకోకపోతే ఆయన కానీ, ఆయన సన్నిధి కానీ మనము అనుభవించలేము. ప్రతిష్ఠించుకోవడం అనేది ఆప్షన్ కాదు, అంటే చాయిస్ ఇవ్వలేదు దేవుడు, అది రిక్వైర్మెంట్ అన్నాడు. సాంక్టిఫికేషన్ ఈజ్ అ రిక్వైర్మెంట్, నాట్ అన్ ఆప్షన్. నాకు ఇష్టమైతే నన్ను నేను ప్రతిష్ఠించుకుంటాను, లేకపోతే లేదు అనడానికి ఆస్కారం లేదు. అది ఎక్కడుందో తెలుసా? ప్రజాస్వామ్యంలో ఉంది. హల్లెలూయా. దేవుని రాజ్యము ప్రజాస్వామ్యము ద్వారా నడిపించబడదు.
దాన్ని థియోక్రసీ అంటారు. అంటే దేవుడు ఏమి చెప్తే అదే సత్యం, అదే రూల్, అదే లా, అదే జియో. హల్లెలూయా. అది గవర్నమెంట్ ఆర్డర్ అన్నమాట, దేవుని రాజ్యం యొక్క గవర్నమెంట్ ఆర్డర్. అది మనం గమనించి మన జీవితాలని మనం ఎప్పుడైతే సరిదిద్దుకొని నడుస్తామో అప్పుడు మనము దీన్ని గమనించగలం, మనం అనుభవించగలం. గమనించండి, ఎప్పుడైనా సరే దేవునితో మన సంబంధం గురించి బాగా అర్థం చేసుకోవాలంటే దేవుని వాక్యం చదివినప్పుడు మనం ఏం గమనిస్తామంటే ఎప్పుడు కూడా ఈ సంబంధానికి సాదృశ్యంగా ఎప్పుడు భార్యాభర్తల జీవితాలని పోల్చి మాట్లాడుతూ ఉంటారు వాక్యంలో. పౌలు గారు రాస్తూ కూడా అదే రాశారు, పేతురు అలాగే రాశారు. కాబట్టి మనం బాగా అర్థం చేసుకోవాలి మన సంబంధం ఎలాగ ఉండాలి దేవునితో అని అర్థం చేసుకోవాలంటే భార్యాభర్తల మధ్యలో ఎటువంటి సంబంధం ఉండాలో అది మనం దేవుని వాక్యంలో గమనించినట్టయితే దాని ప్రకారంగా మనం నా జీవితం దేవునితో ఎలాగ ఉండాలో నేను తెలుసుకోగలను. ఎందుకు? యు ఆర్ మ్యారీడ్ టు క్రైస్ట్ అన్నాడు. నువ్వు యేసుక్రీస్తుతో వివాహం ఆడావని ఉంది వాక్యంలో. హల్లెలూయా. వివాహము అనేది ఏంటండి అంటే అర్థం ఏంటంటే నేను ఒకరికి ప్రతిష్ఠించబడ్డాను, ఒకరికే. హల్లెలూయా చెప్పండి. అనుమానంగా ఉందా ఒకరంటే? లేదు కదా. చూడండి, ఒకరికే ప్రత్యేకించబడ్డాను, ప్రతిష్ఠించబడ్డాను. ఇంక ఎవరు కూడా నా వైపు చూడొద్దు, నేను నీ వైపు చెడు చూపు చూడను. హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యం. దేవుని ఏమంటాడు? ఎందుకో తెలుసా? దేవుడు అన్నాడు ఐఎమ్ అ జెలస్ గాడ్ అన్నాడు. నేను రోషం కలిగిన వాడు. నేను రోషం ఏది కూడా సహించడు దేవుడు. ఆయన వాక్యానికి ఆయన కంటే ఎక్కువ దేన్ని ప్రేమించిన ఆయన సహించడు. కాబట్టి నేను వివాహం చేసుకొని, మీరు వివాహం చేసుకొని, నువ్వే నా భార్యగా నిన్ను స్వీకరిస్తున్నానని చెప్పి తీసుకొని నువ్వు ఇంకోరి వైపు నువ్వు తల తిప్పితే నీ భార్య హర్షిస్తుందా, ప్రేమిస్తుందా? ఏమంటారు? గాడ్ ఈజ్ జెలస్. అవునా? జెలస్కి అర్థం ఏంటి? అసూయ. కానీ ఇక్కడ ఈ అసూయ తప్పు కాదు. బికాజ్ నీవు ఆమెకు ప్రతిష్ఠించుకున్నావు కాబట్టి ఆమెకు అంతా హక్కు ఉంది నీ మీద. దేవుని దృష్టిలో ఈ అసూయ తప్పు కాదు. హల్లెలూయా. అర్థమైంది మీ అందరికీ నేను చెప్పేది? అంటే ఎప్పుడైనా గమనించండి, భార్య భర్తలు ఎప్పుడైతే వివాహం చేసుకున్నారో వారు ఒకరికి ఒకరు ప్రతిష్ఠించుకున్నారు. అందుకే వివాహం చేసుకునేటప్పుడు దానికి సాదృశ్యంగా మనం ఏదో ఒక సైన్ వేసుకుంటాం. నేనైతే ఒక ఉంగరం వేసుకున్నాను. ఎందుకు? ఎప్పుడు గుర్తు చేసుకోవాలి. ఒక్కోసారి యు గెట్ క్యారీడ్ అవే. టెంప్టేషన్ అనేది ప్రతి వ్యక్తికి వస్తుంది. అంటే శోధన రావడం పాపము కాదు, శోధించబడ్డము పాపము కాదు. యేసయ్య కూడా శోధించబడ్డాడు. ఆమేన్. శోధన తలంపులు రావడంతో నేను పాపం చేశాను అనుకోకండి. యు కెనాట్ స్టాప్ ఎ బర్డ్ ఫ్లయింగ్ ఓవర్ యువర్ హెడ్, బట్ యు కెన్ స్టాప్ ఇట్ ఫ్రమ్ బిల్డింగ్ అ నెస్ట్. అంటే పక్షులు నీ నెత్తి మీద, నీ తల మీద ఎగరడం నువ్వు ఆపలేవు, కానీ గూడు కట్టుకోవడం ఆపగలవు. హల్లెలూయా. శోధన వచ్చినంత మాత్రాన నీవు పాపం చేసావని కాదు. నువ్వు శోధించబడ్డావేమో, ఏవో చిత్రాలు చూసావు, లేకపోతే ఒక మోడల్ షోకి వెళ్ళావు, నీకేదో ఆకర్షణీయంగా అనిపించింది. ఆకర్షణీయంగా అనిపించినప్పుడు చెయ్యిలాగా అనుకున్నప్పుడు చేతిలో రింగ్ కనపడుతుంది. ఐఎమ్ టేకెన్ అనాలి. ఏమనాలండి? నేను తీసుకోబడ్డాను. అవకాశం లేదు ఇక్కడ. ఆమేన్. ఎందుకు? ఒక్కోసారి ఈ తలంపుతో, ఈ మనసుతో ఆటలు ఆడతాడు సాతాన్. హల్లెలూయా. కాబట్టి ఏం గమనిస్తున్నాము? నీవు దేవుని చేత ఆశీర్వదించబడాలంటే ప్రతిష్ఠించుకోవాలంటే పాపముతో జోక్యము చేసుకోకూడదు. దేవునికి అయిష్టమైన వాటిలో నీవు పాలు పంచుకోకూడదు. నువ్వు దాంట్లో ఏమాత్రము నీ తల దూర్చొద్దు, నువ్వు చేయి పెట్టొద్దు, నువ్వు దాంట్లో పాలి భాగస్థుడు కాకూడదు. దేవునికి అసహ్యమైన దేంట్లో కూడా. యోబు గురించి రాస్తూ ఏమన్నాడంటే హీ లవ్స్ రైచియస్నెస్ అండ్ ఎస్చూస్ ఈవిల్. ఆయన నీతిని ప్రేమించి కీడును ద్వేషించువాడు. అంటే దేవునికి అసహ్యమైనది అంతటిని కూడా మనము అసహించుకోవాలి, ద్వేషించాలి. అంటే దానిలో మనుషులను కాదు ద్వేషించేది, అసహించుకునేది పాపమును, వారి జీవితంలో ఉన్న పాపాన్ని మనం ద్వేషిస్తాం, మనిషిని మనం ప్రేమిస్తాం. హల్లెలూయా. చూసారా? పాపుల కొరకే వచ్చానన్నాడు యేసయ్య.
పాపుల్ని ద్వేషించడానికి రాలేదు యేసయ్య, పాపుల్ని ప్రేమించడానికి వచ్చాడు. కాబట్టి మనం ప్రతిష్ఠించుకోవడం అంటే నన్ను నేను ప్రత్యేకపరచుకుపడ్డాను. ఇది ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి, మనం మర్చిపోకూడదు. అందుకే వాక్యంలో మనం నేర్చుకున్నది ఏంటంటే శాంక్టిఫికేషన్, ప్రతిష్ఠించుకోవడము అనేది ఒక ఆప్షన్ కాదు, ఒక రిక్వైర్మెంట్. అంటే ఖచ్చితంగా దేవుడు మన నుంచి కోరేటువంటి అంశము. రెండవది, పాపమే మనల్ని దేవుని నుంచి, దేవుని సన్నిధి నుంచి దూరపరిచేది. నువ్వు దేవుని కుమారుడు అవ్వచ్చు, దేవునితో సంబంధం కలిగి ఉండొచ్చు, కానీ నువ్వు పాపం చేస్తే నువ్వు దూరస్తుడు అవుతావు. హల్లెలూయా, హల్లెలూయా. చూడు, ఒక్కోసారి చిన్నపిల్లలు మనం చెప్పింది, ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు చెప్పింది, ఇది ముట్టొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, ఆ చాక్లెట్లు ఆ జార్లో పెట్టినా తీసుకోవద్దు అని చెప్పి వెళ్తాం. వచ్చే లోపల వాడు తీసేసుకొని ఉంటాడు, మనకు కనపడకుండా అన్నీ తుడిచేసి రగిడియబడుతుంది. కానీ వచ్చి మాట్లాడేటప్పుడు తల్లి ఇలాగ ఉంటుంది. ఏం బాబు అలాగున్నావు, తలెత్తు అంటే ఎత్తినట్టయితే మళ్ళీ కిందకి, లోపల ఏదో అవుతా ఉంది. హల్లెలూయా, హలో. అలాగే పెద్దవారు కూడా, ఆ స్త్రీ, ఆ భార్య ఏదన్నా చెడ్డ పని కానీ, చెడ్డ తలంపుతో కానీ ఏదైనా చేసినా, భర్త ఏదైనా చేసినా, ఇంటికి వచ్చినప్పుడు బాగానే వస్తాడు, మాట్లాడుతుంటాడు, కానీ తల మట్టుకు ఎత్తలేడు. పాపం ఉన్నప్పుడు కళ్ళల్లో చూడలేవు. చూసారా? ఎందుకు? నెపము, గిల్ట్, అంటే దోషారోపణ జరుగుతుంది లోపల. అందుకే ఆ దోషారోపణ ఉన్నప్పుడు ఈ పాపం ఏం చేస్తుంది? మనల్ని దేవుని నుంచి, ఆయన యొక్క సన్నిధి నుంచి మనల్ని దూరపరుస్తూ ఉంది. అందుకే పాపంతో మనం జోక్యం చేసుకోవాలి. అందుకే మనల్ని మనం గుర్తు చేసుకోవాలి, నేను ప్రతిష్ఠించబడ్డాను దేవునికి. సంసోను ఎంతగానో ఆశీర్వదించబడ్డాడు, అభిషేకించబడ్డాడు. కానీ ఏమైందండి? ఆయన పాపమును బట్టి దేవుని యొక్క ఆ యొక్క అభిషేకం నుంచి దూరస్తుడయ్యాడు. అలాగే ఇశ్రాయేలు జనాంగము కూడా మరి మొదటి సమూయేలు 4వ అధ్యాయంలో గమనించినట్టయితే పాపము గురించే వారు ఓడిపోయి దేవుని యొక్క మహిమను వారు కోల్పోయారు. అందుకే యేసయ్య వచ్చినప్పుడు ప్రసంగిస్తూ వాక్యమును ప్రకటిస్తూ ఏమన్నాడు? దేవుని రాజ్యము సమీపంలో ఉంది, మారు మనస్సు పొంది మరి సువార్తను నమ్ముడి అన్నాడు అని బోధించడం మొదలుపెట్టాడు. కాబట్టి మారు మనస్సు ద్వారా, సువార్త నమ్ముట ద్వారానే మనము దేవుని రాజ్యంలో ప్రవేశించగలము, దేవుని యొక్క సంబంధంలోకి మనము రాగలము. కాబట్టి మారు మనసు పొందుట అంటే హృదయం మారడము, మనసు కూడా మారాలి. రెండో అంశం, ప్రతిష్ఠించబడ్డమే కాకుండా రెండో అంశం ఏంటంటే అభిషేకము. అభిషేకం అంటే ఏంటంటే దేవుని యొక్క శక్తి చేత నింపబడి మనము మానవునికి అతీతమైనటువంటి మహత్కార్యములు, దేవుడు లేకుండా చేయలేనటువంటి కార్యాలు చేయడానికి కావాల్సిన శక్తితో నింపబడడమే అభిషేకం అంటే. హల్లెలూయా. దేవుని ఆత్మ చేత, దేవుని శక్తి చేత, దేవుని యొక్క బలము చేత నింపబడ్డాం. సంసోను ఆ దేవుని బలముతో సింహమును చీల్చాడు. అలాగే మరి దావీదు దేవుని యొక్క అభిషేకముతో సింహమును గుడ్డెలుగును చింపి మరి గొలియాత్ని కూలగొట్టాడు, ఆమె నరికగలిగాడు. ఇవన్నీ కూడా ఏంటి? సహజముగా మానవునికి సాధ్యము కానటువంటి సాధించడానికి, ఆ రకమైన జయకరమైన జీవితం జీవించడానికి అనుగ్రహించే శక్తి, దేవుడు అనుగ్రహించే శక్తిని మనం ఏమంటున్నాము? అభిషేకం అంటున్నాం. అందుకే జకర్యా 4వ అధ్యాయం 6, 7 చదివినట్టయితే ఏమన్నది? శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఇది నా ఆత్మ చేతనే ఇది జరుగును. నువ్వు పర్వతమా, నువ్వు ఎంతటి దానవు జెరుబ్బెబెల్ ఎదురు అని ఉంది. అంటే ఏమన్నాడు? జెరుబ్బెబెల్ ఎవరు ఇక్కడ? ఆత్మ చేత నింపబడి అభిషేకించబడిన వాడు. హల్లెలూయా. కాబట్టి ఏమన్నాడు? జెరుబ్బెబెలు ముందు నువ్వు ఎంతటి వాడు, నువ్వు ఎంతటి దాని? పర్వతమా, మౌంటైన్ యూ విల్ బి లెవెల్డ్, అంటే పర్వతమా నువ్వు సమమవుదు. హల్లెలూయా. కాబట్టి అభిషేకించబడ్డ వ్యక్తికి అడ్డుగా పర్వతం నిలబడితే ఆ పర్వతము అభిషేకము ద్వారా సమము చేయబడుతుంది. అడ్డుగా గోడ నిలబడితే కూల్చబడుతుంది. అడ్డుగా యోధుడు ఫిలిస్తీయుడు నిలబడితే వాడు నరకబడతాడు. హల్లెలూయా. అలాగే తుఫాన్ వస్తే తుఫాన్ని పీస్ అన్నాడు దేవుడు, నిమ్మలమవుద్ది. హల్లెలూయా. కాబట్టి ఏది కూడా అభిషేకాన్ని ఎదిరించలేదు. కాబట్టి ఏమన్నా మనకి ఏం కావాలండి? మనకి అభిషేకం, దేవుని యొక్క అభిషేకం. అభిషేకము లేకుండా మనం ఎదుర్కొనే సమస్యలేంటి, అడ్డంకులేని మనము జయించలేం. గమనించండి. అందుకే అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 38వ వచనంలో ఏముంది అంటే,
how God anointed Jesus of Nazareth, who went about doing good and healing all that were oppressed. నజరేయుడైన యేసుక్రీస్తును దేవుడు అభిషేకించను, నజరేయుడైన యేసుక్రీస్తుని దేవుడు అభిషేకించను, ఆయన మేలు చేయుచు, ఆయన మేలు చేయుచు, సమస్త వ్యాధిగ్రస్తులను సమస్త వ్యాధిగ్రస్తులను స్వస్థపరచుచు సంచరించుచుండెను. చూసారా? అంటే దేని వలనండి? దేవుడు యేసయ్యను ఏం చేశాడు? అభిషేకించాడు. అభిషేకము ద్వారా ప్రతి విధమైనటువంటి సాతాను క్రియను ఆయన ఛేదించి, ప్రతి విధమైనటువంటి అనారోగ్యమును స్వస్థపరుస్తూ, ప్రతి విధమైన దుష్టుని క్రియల్ని లయపరుస్తూ, మరి సాతాన్ని వెళ్ళగొడుతూ, మనుషులకి మేలు చేస్తూ ముందుకెళ్ళాడు. ఇవన్నీ చేయడానికి ఏం కావాలండి?